రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం రుణమాఫీ, బోనస్, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు వంటివి అమలు చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నప్పటికీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేస్తున్న సహకారానికి రైతు పెద్దపల్లి జిల్లాలో అన్ని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ప్రారంభం చేస్తా ఉన్నాం. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే మీరే స్వయంగా చూసినారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు చిరు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలి, రేవంత్ రెడ్డి ఆలోచన వల్ల మా కుటుంబాలు బాగుపడతా ఉన్నాయి, రైతుకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసాతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వడం అనే ఒక చర్య ఏదైతే కొనుగోలు జరుగుతూ ఉన్నాయో దానికి ఇవాళ రైతు ఆనందంగా ప్రశాంతంగా తన కుటుంబంతో సంతోషం గడుపుతూ 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతు ఇవాళ అన్నం పెడుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు.